హాయ్ ఎవ్రీవన్. పిల్లలైతే చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా. మరి అలాంటి చాక్లెట్ కేక్ని వీట్ ఫ్లోర్తో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్ దాకా షుగర్ని యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ని తీసుకున్నాను. మీరు వైట్ షుగర్ని కూడా తీసుకోవచ్చును. నెక్స్ట్ కేక్ని బేక్ చేసుకునేందుకు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి స్టాండ్ని ప్లేస్ చేసుకొని లిడ్తో కవర్ చేసుకొని 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కేక్ని బేక్ చేసుకునే మౌల్డ్ని తీసుకొని ఆయిల్ని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ బటర్ పేపర్ కానీ బేకింగ్ పేపర్ కానీ పెట్టుకొని బటర్ పేపర్ మీద కూడా ఆయిల్ని అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర మౌల్డ్ లేకపోతే కుక్కర్లో కూడా బేక్ చేసుకోవచ్చును. నెక్స్ట్ మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకునేందుకు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్ వరకు కర్డ్, 3/4 కప్ వరకు ఎనీ ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకోవాలి. మనం ముందుగా పౌడర్ చేసుకున్న షుగర్లో నుంచి 1 కప్ దాకా షుగర్ని తీసుకొని విస్కర్తో బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీని మీద ఒక స్ట్రైనర్ని పెట్టుకొని 1 కప్ వరకు వీట్ ఫ్లోర్ని తీసుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని తీసుకొని జల్లెడ పట్టుకోవాలి. ఇలా చేయడం వలన మనకి కలుపుకునేటప్పుడు ఉండలు లేకుండా ఈజీగా బ్యాటర్ని మిక్స్ చేసుకోవచ్చును. నెక్స్ట్ మనం 1/2 కప్ వరకు మిల్క్ని తీసుకొని కొద్దిగా యాడ్ చేసిన మిల్క్ బ్యాటర్లో పూర్తిగా కలిసిపోయేంత వరకు కలుపుకొని మిగిలిన మిల్క్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుందండి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ని కేక్ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కేక్ మౌల్డ్ని 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండకుండా కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. నెక్స్ట్ ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి కేక్ మౌల్డ్ని పెట్టుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని 45 మినిట్స్ బేక్ చేసుకున్న తర్వాత టూత్పిక్ని ఇన్సర్ట్ చేసి రిమూవ్ చేస్తే టూత్పిక్ క్లియర్గా వస్తే కేక్ అనేది చక్కగా బేక్ అయినట్టండి. కేక్ని తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ మనం వీట్ ఫ్లోర్తో క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి 3/4 కప్ వరకు మిల్క్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మరొక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్, 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు పౌడర్ షుగర్, 2 టేబుల్ స్పూన్ వరకు వీట్ ఫ్లోర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకొని మనం ముందుగా తీసుకున్న మిల్క్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం డబుల్ బాయిలింగ్ మెథడ్ని యూజ్ చేస్తున్నాం. అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్క్ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని కలుపుతూ ఉంటే మనకి థిక్ కన్సిస్టెన్సీ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని కంప్లీట్గా కూల్ అవ్వాలి. మనం కేక్ని డిమోల్డ్ చేసుకుంటాం. ఒక ప్లేట్లో పెట్టుకొని ఉల్టా తిప్పుకొని బేక్ పేపర్ని రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ పైన లేయర్ని కొద్దిగా రిమూవ్ చేసి కేక్ని ఈవెన్గా చేసుకోవాలి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ని స్ప్రెడ్ చేసుకొని మీ దగ్గర ఉన్న ఎనీ చాక్లెట్ని స్ప్రింకిల్ చేసుకుంటే చాక్లెట్ కేక్ రెడీ అవుతుంది. ఇలా సింపుల్గా పిల్లల బర్త్డేకి మీరే ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేయొచ్చును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.